ఆఫ్లైన్‌లో వచ్చిన ఫస్ట్ ఆర్డర్ అండి. బట్ అందులోనే ఒక మిస్టేక్ అయితే జరిగింది. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ డిజైన్స్. నేనిప్పుడు చూయించాను కదా ఫస్ట్‌లో ఆ సెట్టే అండి. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. బట్ అక్కడే ట్రై చేశారు. కానీ వాళ్ళకి ఆ సెట్ అనేది సరిపోలేదు సైజు. ఎందుకంటే అది 2, 4 అనమాట. అయితే వాళ్ళు అక్కడే నాకు ఒక బ్యాంగిల్ అనేది ట్రై చేయండి. ఈ సైజ్ మీకు సరిపోతే నేను చేసిస్తానని చెప్పాను. సో, వాళ్ళు ఒక అమ్మాయి ట్రై చేసిందనమాట. 2, 8 ఆ అమ్మాయికి సరిపోయింది. సో, ఆమె ఏం చెప్పిందంటే కంప్లీట్‌గా మాకు ఈ సెట్ అనేది కావాలి 2, 8లో అండ్ ఇలా 4, 4 అనేటివి 2, 8లోనే కావాలని చెప్పింది. విత్ ఈ హెయిర్ బ్యాండ్స్ కూడా కావాలి అన్నది. సో, నేను అవన్నీ కూడా ఆర్డర్ అనేది ప్యాక్ చేసి నేను మా ఇంటి వెనకాలే కాబట్టి నేను ఆర్డర్ అనేది వాళ్ళకి నేనే వెళ్ళి డెలివర్ చేశాననమాట. సో, తర్వాత ఏమైంది అనంటే నాకు ఈ 4 బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! 4 బ్యాంగిల్స్ ఆ బ్యాంగిల్స్ అనేటివి రిటర్న్ ఇచ్చారు. అప్పుడే ట్రై చేసి నాకు రిటర్న్ ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకు అంటే వాళ్ళు ఒక్క అమ్మాయికి సరిపోయే సైజే వాళ్ళందరికీ సరిపోద్దని చెప్పేసి నాకు కంప్లీట్‌గా ఒకటే సైజులో చేయించుకున్నారనమాట. అది వాళ్ళు చేసిన మిస్టేక్. సో, నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి నేను 2, 8, 2, 6 అనేది ఇచ్చాను. సో, వాళ్ళు ఆ బ్యాంగిల్‌ని ట్రై చేసి మాకు 2, 6 సరిపోతది అని చెప్పి ఆ 4 బ్యాంగిల్స్ రిటర్న్ ఇచ్చేసారనమాట. 4 బ్యాంగిల్స్ 2 సెట్స్. సో, ఇప్పుడు మళ్ళీ మనము ఇంకో ఆర్డర్ అనేది చేశారనమాట వాళ్ళే. ఇది 2, 6లో చేసుకున్నారు. సో, ఇది కూడా నేను వాళ్ళకి ప్యాక్ చేసి పంపించాను. అండ్ దాని తర్వాత మళ్ళీ వాళ్ళు నాకు 2 సెట్స్ అనేది ఆర్డర్ చేసుకున్నారనమాట. మళ్ళీ వాళ్ళే చేసుకున్నాడు. అది కూడా 2, 6లో చేసుకున్నారు. అది కూడా వాళ్ళకి ఆర్డర్ అనేది డెలివర్ చేసేసాననమాట. బట్ ఒక మిస్టేక్ అయితే జరిగింది. ఇప్పుడు ఆ 4 బ్యాంగిల్స్ అనేటివి నేను మళ్ళీ సేల్ చేసుకోవాలి అనమాట. ఓకే. బాయ్ బాయ్.